విశాఖ ఎంవీపీ కాలనీలో గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళన నిర్వహిస్తున్నారు. రోస్టర్ క్లియర్ చేసి గ్రూప్ 2 మెయిన్స్ నిర్వహించాలి అంటూ ధర్నా చేస్తున్నారు. రోస్టర్ క్లియర్ చేయకుండా పరీక్ష నిర్వహిస్తే నష్టపోతాము అని అభ్యర్థులు చెబుతున్నారు. సాధారణమైన విద్యార్థులకు భవిష్యత్తులో రెక్టిఫై చేయకుండా ఇన్ కేస్ మెయిన్స్ జరిగే పరిణామాలు కూడా చెప్పడం జరిగింది. 900 పైచలకు పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి గడ్డ లోకేష్ గారికి మరియు ఎన్సీపీ చంద్రబాబు నాయుడు గారు మేము ఇందాకే చిరంజీవి గారిని కలిసాము, ఎమ్మెల్సీ చిరంజీవి గారిని కలిసాము. సో ఆయనకి క్లియర్గా రోస్టర్ పాయింట్స్ మిస్టేక్స్ ఎలా ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేసాము మేము. సో ఆయన మాకు గంటన్నర సమయం కేటాయించి ఎక్కడెక్కడ వైలేషన్స్ జరిగాయి, సో ఇది లీగల్ నోటిఫికేషన్ నుంచి ఇల్లీగల్ నోటిఫికేషన్ అని ఆయన అర్థం చేసుకునే పొజిషన్కి వచ్చారండి. సో ఆయనకి ప్రతి పాయింట్ కూడా అర్థమైంది. సో ఆయన లోకేష్ గారితో మాట్లాడి సీఎం గారితో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో రేపు కొంచెం అభ్యర్థులకి న్యాయం చేసే విధంగా పాజిటివ్ న్యూస్తో వస్తారని మాకు అయితే హామీ ఇచ్చారండి. గవర్నమెంట్ మాకైతే చాలా సానుకూలంగా స్పందిస్తుందని అనుకుంటున్నామండి. గత ప్రభుత్వం చేసిన తప్పుని ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా రెక్టిఫై చేసి వాళ్ళు చేసిన తప్పుని కంటిన్యూ చేయకుండా అందరికీ కూడా న్యాయం చేస్తారని మేమందరం నమ్ముతున్నామండి. విద్యార్థుల ఆందోళనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. అధికారులతో చర్చించి సమస్య పరిష్కరిస్తానని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. మీరేదైతే పుస్తకాలు అమ్మారో అవే చదువుకొని వచ్చారు. ఈ రోజు కూడా మీరే న్యాయం చేస్తారని చెప్పి మీ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ మీకు హామీ ఇచ్చాను, మీకు అనుకూలమైనటువంటి రిజల్ట్ ఖచ్చితంగా వస్తుందని చెప్పి మాకు చెప్పడం జరిగింది. అతనికి చెప్పడం జరిగింది. అయితే అతను ఏమన్నారంటే ఈ టెక్నికాలిటీ మరి అది లాయర్ సీనియర్ మోస్ట్ లాయర్కే తెలీదు, మన సాధారణమైన విద్యార్థులకి భవిష్యత్తులో రెక్టిఫై చేయకుండా ఇన్ కేస్ మెయిన్స్ జరిగే పరిణామాలు కూడా చెప్పడం జరిగింది. 900 పైచలకు పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి గడ్డ లోకేష్ గారికి మరియు ఎన్సీపీ చంద్రబాబు నాయుడు గారికి సంక్షిప్తంగా చెప్తాను మీకు, ఎందుకంటే చాలా సేపు డిస్కషన్ జరిగింది, చాలా విషయాలు అడిగారు. మీరు ఏదైతే పాఠాలు చెప్పారో, మీరు ఏదైతే పుస్తకాలు అమ్మారో అవే చదువుకొని వచ్చారు. ఈ రోజు కూడా మీరే న్యాయం చేస్తారని చెప్పి మీ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ